కర్నూలులో ఇటీవల జరిగిన ఇంతియాజ్ హత్య పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. హంద్రీ నది పరివాహక ప్రాంతంలో అక్రమ ఆక్రమణలపై ఇంతియాజ్ ఫిర్యాదు చేశారని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని తాను కూడా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసినందుకే హత్య చేశారా అని ప్రశ్నించారు. హత్యకు 3 వారాల ముందే కుట్రకు పథకం వేశారని, ఇంత పెద్ద ఘటనపై పోలీసులకు, ఇంటెలిజెన్స్ కు సమాచారం లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. హత్య కేసులో A4గా ఉన్న వ్యక్తి టీడీపీకి చెందిన వాడైనా తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కర్నూలులో వైసీపీ నేతలు రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు. ఫ్యాక్షన్ సంస్కృతిని మళ్లీ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు హత్య కేసులో సీరియస్ గా చర్యలు తీసుకోకపోతే కేసును సిఐడికి అప్పగించాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని భరత్ తెలిపారు. 5,000 10,000 పంచాయతీ జరుగుతుండే, దానికోసం చంపేసినారు అంటే ఏదో గొడవ మాట పెరిగి చంపేసినారు అనేది సబ్జెక్ట్. అసలు దీని వెనుక చాలా కుట్ర ఉంది, దీని వెనుక చాలా ప్లాన్డ్ మర్డర్. ఇది మావాడు దాంట్లో A4 ఒక ముద్దాయి ఉన్నాడు. ఆ A4కి సంబంధించిన అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిల్లవాడు. ఆయనను వాడుకున్నారనమాట ఒక రకంగా. బయటికి పిలిపించే దాంట్లోనో సంథింగ్ హ్యాపెండ్. అది ఎగ్జాక్ట్గా ఏమంటే ఆయనతో మాట్లాడితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఆయన ఒక సబ్జెక్ట్లో పిలిపించుకొని ఆయనను ఇంతియాజ్ని బయటికి పిలిపించుకొని గొడవ పెట్టించి చంపేశారు. అప్పుడులోనే ఇండిపెండెంట్గా నుంచున్నాడని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి ఇండ్ల కాడ రచ్చ చేసి గొడవ చేసి 6th వార్డుకి సంబంధించిన A1 ఈరోజు ఈ మర్డర్ కేసులో A1 ముద్దాయి ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఇంటికి పోయి రచ్చ చేసి గొడవ చేస్తే అప్పుడు FIR కూడా కావడం జరిగింది. ఈయన ఏం చేశాడంటే ఆ A1 ముద్దాయి వచ్చి హంద్రీలో కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు. నేను అప్పుడు చెప్పా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు వాళ్ళకి హంద్రీలో ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను అనౌన్స్ చేస్తాను, వాళ్ళు కూడా హంద్రీలో వేసేసుకుంటారు, ఏం కావాలంటే అది. ఎందుకంటే చాలామంది ప్లాట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి ఆర్డీఓ గారికి MRO గారికి చెప్పడం జరిగింది. అట్లా కంటిన్యూస్గా, ఎందుకంటే ఆయన చెప్తుండే, సార్ ఇట్లా ఇల్లీగల్ హంద్రీలో పెడుతున్నారు, మరి మాకేం న్యాయము, వాళ్ళకి పార్టీ లేదు ఏమీ లేదు, ఇంకా దౌర్జన్యాలు ఇంకా అరాచకాలు ఇట్లా జరుగుతుంది అంటే యాక్చువల్గా చాలా జరుగుతున్నాయి. ఆ A1 ముద్దాయి ఈజ్ అ పెద్ద ఫ్రాడ్స్టరు, కాంట్రాక్ట్ మర్డరరు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయన పైన. ఆయన చాలా సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్, చాలా వాటిలో కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. బట్ ఇది ఈ స్పెసిఫిక్ దాంట్లో ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, అన్నీ జరుగుతూ ఉంది. సబ్జెక్టు MROతో ఫాలోఅప్ చేస్తే వాళ్ళు MRO వాళ్ళు వచ్చి వాళ్ళు పోలీస్ బందోబస్తు తీసుకొని కొన్ని ఇరగొట్టడం జరిగినాయి. దాని తర్వాత మరి నాకు ఇంతియాజ్ ఫోన్ చేసి, అన్న వాళ్ళు వచ్చిపోయింది కరెక్టే, కొన్ని చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి అంటే కంప్లైంట్ ఇస్తే చంపేస్తారా? నాకు అర్థం కాలే. అంటే కంప్లైంట్ ఇచ్చి ఇల్లీగల్గా చేస్తుంటే చంపేస్తారా అన్న స్టైల్ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎట్లున్నారంటే వాళ్ళ అరాచకాలుకి హద్దు ఉండదన్నమాట. ఈ సబ్జెక్ట్లో నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇమీడియట్గా చెప్పాను. సో ఈయన కంప్లైంట్ ఇస్తున్నాడు, వెంట పడుతున్నాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఆ రోజు కానీ MRO వాళ్ళు క్లియర్ కట్గా తీసుకొనేసి యాక్షన్ తీసేసుకొని ఆ బిల్డింగ్స్ కానీ అవి ఏమున్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్ చేసి నింటే ఈరోజు ఆ పిల్లవాడు బచావ్ అయ్యేవాడు. జస్ట్ బికాజ్ ఆయన వెంటబడి అది ఇల్లీగల్గా ఉంది కాబట్టి ఆయన వెంటబడి చేసిన దానికి ఆయనను చంపేయడం జరిగింది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వాళ్ళకి రాలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు అర్థం కాలే. ఇంతియాజ్ పిల్లవాడు తర్వాత మెహబూబ్ అని ఖాన్ బ్రదర్స్కి థ్రెట్ ఉంది, చంపే దాంట్లో ఉన్నారు సార్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందనమాట. నేను ఇంతియాజ్కి చంపడము ఇది ఏముంటుంది అనేది నేను ఇంతియాజ్కి చెప్పలే. CA గారికి కాషన్ చేసింది, ఖాన్ బ్రదర్స్కి కాషన్ చేశా, ఇట్లా ఉంది ఆయన పైన. వాళ్ళు ఈ మధ్య ఏదో గొడవ పడితే ఆల్రెడీ ఆ పర్టికులర్ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో జైల్లో ఉండి రిలీజ్ అయ్యేప్పుడు నేను తొందరలో వస్తాను అని చెప్పి అక్కడ చెప్పిన మాట, ఈ త్వరలో వస్తామని చెప్పిన మాట, అక్కడ జరిగిన ఇన్ఫర్మేషను, ఆడ జైల్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఎందుకంటే చాలా బాధగా 35 ఏళ్ళ పిల్లవాడు జస్ట్ బికాస్ కంప్లైంట్ ఇచ్చి వెంట పడినాడనే ఉద్దేశంతో ఆయనను చంపేసాం. ఇప్పుడు ఆయన ఆత్మశాంతి కావాలంటే ఇప్పుడు ఏం జరిగిందో ఈ సబ్జెక్ట్లో హంద్రీలో ఏమైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అట్లీస్ట్ ఈ వీక్లో నేను అయిన తర్వాత MRO గారికి కూడా ఫోన్ చేసిన ఉండే వాస్తవం. MROకి చెప్పిన ఆయన ఆత్మశాంతి కలగాలంటే అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా యాక్షన్ తీసుకొని కంప్లీట్గా ఏమైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తీసేయండి,
లేదు మీరు అట్లే కంటిన్యూ చేస్తుంటే నేను తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చెప్తా, తెలుగుదేశం వాళ్ళ నాయకులకి చెప్తా, పోయి హంద్రీలో వేసుకోండి అయ్యా, ప్లాట్లు వేసుకోండి అని చెప్తా. నేను ఏదో డెసిషన్ తీసుకోండి, ఒకరికొక న్యాయం ఒకరికొక ఇది అంటే వాళ్ళు రౌడీలు అని చెప్పి భయపడుతున్నారా ఆఫీసర్స్, లేకపోతే ఏమి? ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే అన్యాయంగా పిల్లవాడు చనిపోవడం అనేది నాకు చాలా బాధాకరం. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను పోలీసు వాళ్ళకి వచ్చింటుందని నేను భావించా. మనకి పవర్లో వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నుంచి 4 మర్డర్లు జరగడం జరిగింది. అందరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు దీంట్లో. సో నేను చెప్పేది ఏమంటే, ఐ థింక్ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దే హ్యావ్ టు బీ వెరీ సీరియస్, స్ట్రిక్ట్. మీ రోల్ అది, మీరు అది స్ట్రిక్ట్గా తీసుకోకండి, లైట్గా తీసుకుంటే ఇట్లా అన్యాయంగా బలైపోయే దాంట్లో అమాయకులు బలైపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చి ముందుకు వచ్చి ఉండే వాస్తవాలు తీసుకొని వచ్చి గవర్నమెంట్కి చెప్పో లేకపోతే మాకు చెప్పో సార్ ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీసో ఇల్లీగల్ థింగ్స్ హ్యాపెనింగ్ అనేవి చెప్తామని చెప్తే వాళ్ళ మీద మీరు మర్డర్లు చేయడం అనేది చాలా అన్యాయం. ఇది ఏనండి, చనిపోయేక ముందే 1 వీక్ ముందు ఇది పెట్టారంట సోషల్ మీడియాలో. 1 వీక్ ముందు 1 వీక్ ముందు అంటే ఇది అందరికీ ఓపెన్ ఇన్ఫర్మేషనే కదా. 1 వీక్ ముందు ఇది, దీన్ని కూడా మార్చలేడు, దీని ఓడి డేట్లు అడ్జస్ట్ చేయలేరు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దీన్ని ఏం చేయలేరు. ఇది చెప్తున్నా, ఉండే వాస్తవాలు కదా. ఇది ఎవడేం టచ్ చేయలేరు. ఫేస్బుక్లో వాంది పెట్టి ఆర్ఐపి రిప్ పెట్టేశారు. ఎక్కడండి ఇది ఏమవుతోంది? సో ఐఎమ్ సేయింగ్ సీరియస్లీ, కట్టి వీళ్ళు ఎవరైతే A1, A2, A3 వాళ్ళకి పైన ఉండే కేసులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ పోయి వాళ్ళకి సరైన శిక్ష పడకపోతే నేను ఐ విల్ ఆల్సో బీ ఆఫ్టర్ దెమ్. సిఐడికి పోతా, లేకపోతే సిబిఐకి పోతా. ఇది అయిన తర్వాత రేపు ఎట్లయినా ఎల్లుండి చంద్రబాబు గారిని కలిసినప్పుడు బ్రీఫింగ్ ఇస్తా, సార్కి ఇట్లా జరిగింది, ఇది ఇంత అన్యాయం జరిగింది సార్, జరిగిండే వాస్తవాలు ఇవి, 3 మర్డర్లు అయినాయి, 3 మర్డర్లు కూడా ఇంతవరకు ఇది దాంతో కలిపితే 4 కావచ్చు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇవన్నీ కానీ ఈ స్టైల్లో ఫంక్షనింగ్ పోతే మంచి పద్ధతి కాదు. మరి 99 నుంచి 2004లో ఏ రకంగా ఆ రోజు ఫ్యాక్షనిజం తగ్గిందో, అండర్ చంద్రబాబు గారు ఏ రకంగా జరిగింది, పోలీస్ వాళ్ళు ఏ రకంగా యాక్షన్ తీసుకున్నా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని నేను హెచ్చరిస్తున్నా. అట్లా కానీ పోయిందనుకోండి తప్పదు, ఏమన్నా వాళ్ళు యాక్షన్స్ తీసుకున్నారనుకో అప్పుడు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మేం తిరిగేదో మేం చేసేదో కాదు, ఎమ్మెల్యేలు ఏం చేసేదో కాదు, ఖచ్చితంగా మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాలా, ఎక్కడ రౌడీలు ఉన్నారు, ఏం జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది అనేది మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే మీకు కూడా బాగుంటుంది. అలాగే పోలీసు వాళ్ళు కూడా ఈ సబ్జెక్టు ఏదైతే ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చిందో ఇన్ఫర్మేషన్ నా వరకు వచ్చిందో మీకు ఎందుకు రాలేదనేది మీరు కూడా కరెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.